హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి అస్సలు చేదు లేకుండా కమ్మని కాకరకాయ కారపొడి రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కాకరకాయని రోజు తీసుకుంటే చాలా మంచిదండి హెల్త్కు. రోజు తీసుకోలేం కాబట్టి ఇలా పొడిని చేసి పెట్టుకుంటే అన్నంలో కలిపి రోజు ఒక ముద్ద తింటే హెల్త్కి చాలా మంచిదండి. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. చూడండి, కాకరకాయ కారపొడి అయితే ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. చూడండి, ఇలా వేడి వేడి అన్నంలో 1 స్పూన్ కాకరకాయ కారపొడిని వేసుకొని వేడి వేడి అన్నంలో తింటేనే బాగుంటుందండి. ఆ తర్వాత ఇందులో కొంచెం నెయ్యిని వేసుకోవాలండి. చూడండి, ఇలా వేసుకొని ఒక ముద్ద కలిపి తింటే హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఫస్ట్ ముద్ద అయితే ఇలా తింటే చాలా మంచిది. చూడండి, కాకరకాయ కారపొడి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ప్లీజ్ అండి, ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. రెసిపీ ప్రిపేర్ చేసుకునే దానికి ఫస్ట్ 1/2 కిలో కాకరకాయలను అయితే తీసుకొని ఇలా కింద పైన కట్ చేసుకోవాలండి. కాకరకాయలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఎలాగో అలా కాకరకాయని అయితే తినాలా ఖచ్చితంగా. ఇప్పుడు కాకరకాయని అయితే కట్ చేసుకోవాలండి. సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా పల్చగా చేసుకోవాలి స్లైసెస్ని. ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలండి కాకరకాయ పీసెస్ని అంతా. గింజలతో సహా కట్ చేసుకున్నానండి. గింజల్ని అయితే పడేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇలా అంతా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇదంతా బాగా ఈ కాకరకాయ ముక్కల్లో మిక్స్ చేసుకోవాలండి. ఈ పసుపు ఉప్పు బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెంసేపు అయితే మ్యారినేట్ చేసుకోవాలండి. ఇందులో ఉండే చేదు వాటర్ అంతా వచ్చేస్తుందండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి సైడ్లోకి అయితే పెట్టేయాలి. చూడండి, కొంచెంసేపు నానిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఉండే వాటర్ని అంతా బాగా పిండేసి తీసేయాలండి. ఎంత వీలైతే అంత గట్టిగా పిండేయాలండి. చేదు వాటర్ అంతా వచ్చేస్తుంది. కారపొడి అనేది చేదుగా ఉండదు. చూడండి, ఇందులో ఉండే వాటర్ని అంతా తీసేసి ఇలా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. సేమ్ ఇలానే ఈ కాకరకాయ ముక్కలన్నీ ఇందులో ఉండే వాటర్ని అంతా తీసేసి వేసుకోవాలి ప్లేట్లోకి. చూడండి, ఇలా అంతా పిండేసి తీసుకున్న తర్వాత ఈ వాటర్ని అయితే పడేయాలండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల ఆయిల్ని అయితే వేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలి. నేనైతే కొంచెం తక్కువే వేసుకుంటున్నాను, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువ వేసి మిగిలించకుండా. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో సగం కాకరకాయ ముక్కల్ని అయితే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. అన్ని కాకరకాయలు ఒకేసారైనా వేసేయచ్చు. నేనైతే సగం వేసుకున్నానండి. బాగా బిన్ని ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇలా కలుపుకుంటా ఉంటే గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి.
క్రిస్పీగా అయితే కాకరకాయ కారప్పొడి అనేది పొడి పొడిగా వస్తుందండి. కాకరకాయ ముక్కలన్నీ ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా అంతా తీసుకున్న తర్వాత మిగతా సగం కాకరకాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలండి సేమ్ ఇలానే. మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి కూడా తీసేసిన తర్వాత గుప్పెడు కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలండి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు. చూడండి ఇలా కలుపుకుంటూనే ఉండాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. ఇంకొక ప్లేట్లోకి తీసుకుందామండి. ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలని వేసుకోవాలండి. ఇవన్నీ బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యేదానికి కొంచెం టైం పడుతుందండి. చూడండి ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇంకొక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఈ పప్పులన్నీ ఇలా తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లోకి కొన్ని పల్లీలను అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఎండు కొబ్బరి కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్రని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి క్రిస్పీగా అయ్యేంత వరకు. చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 2 స్పూన్స్ తెల్ల నువ్వులను అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ నువ్వులు వేయడం వల్ల ఈ కాకరకాయ పొడికి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. నువ్వుల్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఆ తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే తీసుకొని నార అవన్నీ తీసేసి వేసుకొని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోనే. మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలండి. చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. కొబ్బరి, పల్లీలు అన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సైడ్స్కి ఇలా పెట్టుకుంటే ఇందులో ఉండే ఎక్స్ట్రా ఆయిల్ అంతా సైడ్కి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఆయిల్ లేకుండా తీసుకోవాలి ఒక ప్లేట్లోకి. ఇలా అంతా తీసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలండి. ఆ తర్వాత మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఈ చల్లారిపోయిన మిశ్రమాన్ని అయితే ఇందులోకి వేసుకోవాలి. పల్లీలు, నువ్వులు అవన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి, అవి వేసుకోవాలి. వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. కంటిన్యూగా గ్రైండ్ చేసుకుంటే పొడి అనేది పొడి పొడిలాడుతూ రాదండి. కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ. చూడండి ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ పొడిని అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా మిరప్పొడిని అయితే యాడ్ చేసుకోవాలండి. ఎంత కారం తినే వాళ్ళు ఉంటే అంత యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ కారాన్ని అయితే యాడ్ చేసుకున్నాను. 1/2 స్పూన్ పసుపుని అయితే యాడ్ చేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ ఒకసారి ఈ పొడిలో మిక్స్ చేసుకోవాలండి. ఈ మిరప్పొడి, పసుపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫస్ట్ కొంచెం కరివేపాకునైతే సైడ్లోకి తీసి పెట్టుకున్నానండి గార్నిష్కి. ఆ తర్వాత ఇందులో ఫస్ట్ కరివేపాకునైతే వేసుకున్నాను. ఆ తర్వాత చూడండి ఎంత క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయో కాకరకాయలు అనేటివి.
ఇలా ఫ్రై చేసుకుంటే పొడి అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఫస్ట్ సగం కాకరకాయలని వేసి ఈ పొడిలో మిక్స్ చేసుకోవాలండి. అలాగే ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగతా కాకరకాయలని కూడా వేసుకుందామండి. ఇవి కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీకేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, కాకరకాయ కారప్పొడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ కారప్పొడిని అయితే ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కరివేపాకునైతే మిక్సీ చేసుకోవాలండి. చూడండి కారప్పొడి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఈ సైడ్లోకి పెట్టుకున్న కరివేపాకుని గార్నిష్ చేసుకోవాలండి. ఒక స్పూన్తో ఈ కరివేపాకు కారపొడిలో బాగా కలుపుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఒక ఎయిర్ కంటైనర్ జార్లో వేసి ఎన్ని రోజులైనా నిలువ ఉంటుందండి. ఎప్పుడన్నా కూరలు లేనప్పుడైనా తినచ్చు. అలాగే ఇది దోశల్లో కూడా బాగుంటుందండి సైడ్ డిష్గా. అంతేనండి, కాకరకాయ కారప్పొడి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. హెల్తీగా ఇలా చేసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియచేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.